మైనింగ్ అక్రమాలపైన బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. నేడు గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ నేతలు పర్యటించనున్నారు. హైదరాబాద్లో జరుగుతున్న మైనింగ్కు పర్మిషన్లు లేవని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇదే విషయం అసెంబ్లీలో మాట్లాడితే సస్పెండ్ చేశారంటోంది. వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తామని బీఆర్ఎస్ అంటోంది. రాజేంద్ర నగర్, కోత్వాల్గూడలో బీఆర్ఎస్ బృందం పర్యటించనుంది. మైనింగ్ అక్రమాలపైన బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. నేడు గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ నేతలు పర్యటిస్తున్నారు. ఇక హైదరాబాద్లో జరుగుతున్న మైనింగ్కు పర్మిషన్ లేవని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇదే విషయం అసెంబ్లీలో మాట్లాడితే సస్పెండ్ చేశారంటోంది. వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తామని బీఆర్ఎస్ అంటోంది. రాజేంద్ర నగర్, కొత్వాల్గూడలో బీఆర్ఎస్ బృందం పర్యటించనుంది. ఇక మైనింగ్ అక్రమాలపైన బీఆర్ఎస్ పోరుబాటుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్ అందిస్తారు. సైదులు చక్రి ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ బృందం పర్యటించనున్నది. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధి ఓఆర్ఆర్ కానుకొని మైనింగ్ జరుగుతుంది. ఆ మైనింగ్ పర్మిషన్ లేదు. ఆ మైనింగ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రిది. అదే విషయం నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ ఆ అక్రమ మైనింగ్ సంబంధించినటువంటి ఆధారాలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాము. సో వెంటనే అక్రమ మైనింగ్ పైన చర్యలు తీసుకోవాలి. ఎవరిదైతే అది ఆరోపణ చేశామో ఆ మంత్రి ఖచ్చితంగా వెంటనే పత్రపు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఈ డిమాండ్ లో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులందరూ కూడా నిన్న ఎమ్మెల్యేలందరూ కూడా సస్పెండ్ కావడం కూడా జరిగింది. కాబట్టి సో ఇప్పుడు ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే అసలు ఆ మైనింగ్ ఎక్కడ ఉంది ఏంటనే విషయాలన్నీ కూడా మేము తొందరలోనే బయట పెడతామని కూడా నిన్న చెప్పడం జరిగింది మీడియా సాక్షిగా. సో ఇప్పుడు మరి కాసేపట్లో కేటీఆర్, హరీష్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం నేరుగా ఆ యొక్క మైనింగ్ దగ్గరికి వెళ్ళి అక్కడ పర్మిషన్ లేకుండా నడుస్తున్నటువంటి అన్ని కూడా మీడియాకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దానిలో భాగంగా ఇప్పటికే ఎమ్మెల్యేలందరూ కూడా కేటీఆర్ ఇంటికి చేరుకున్నారు నార్సింగ్ దగ్గరికి. సో మరి కాసేపట్లో అక్కడి నుంచి బయలుదేరి రాజేంద్ర నగర్, కోత్వాల్గూడలో ఈ మైనింగ్ జరుగుతుంది. మైనింగ్ సంబంధించినటువంటి పర్మిషన్ లేవు. అదే విషయాన్ని మీ ప్రజలకు వివరిస్తామని కూడా చెప్తున్నారు. అయితే ఆ మైనింగ్ రాఘవ కన్స్ట్రక్షన్స్ అని కూడా చెప్తున్నారు. రాఘవ కన్స్ట్రక్షన్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపణ చేస్తూ ఉన్నారు. నిన్న కూడా ఇదే విషయాన్ని వాస్తవాలతో సహా చెప్పితే మా పైన ఎదురుదాడి చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసి మమ్మల్ని సభ నుంచి సస్పెండ్ చేసిందన్నది కూడా చెప్తున్నారు. కాబట్టి సిబిసిఐడి ఈ యొక్క మైనింగ్ సంబంధించి సిబిసిఐడి విచారణ కాదు, హౌస్ కమిటీ విచారణ చేయాలని ప్రధానంగా మేము డిమాండ్ చేసినప్పటికీ కూడా సో కావాలని సిబిసిఐడి విచారణకి మేము డిమాండ్ చేస్తున్నామని కూడా వాళ్ళు చెప్తున్నారు. సిబిసిఐడి విచారణకి కంపల్సరీ విచారణ చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందని, ప్రభుత్వం ఏమో బీఆర్ఎస్ పార్టీ ఏమో హౌస్ కమిటీ డిమాండ్ చేస్తుంది. కాబట్టి సో ఇది మొత్తం కూడా స్వతంత్రంగా నిన్న అసెంబ్లీలో జరిగిన తీరు అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి సో ఖచ్చితంగా ఈ రోజు సభ నుంచి సస్పెండ్ అయినటువంటి సభ్యులందరూ కూడా నేరుగా ఈ యొక్క రాఘవ కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళి అక్కడ అన్ని వాస్తవాలు ప్రజలకు వివరిస్తామని కూడా చెప్తున్నారు. దగ్గర సైదులు, రాజేంద్ర నగర్, కోత్వాల్గూడలో బీఆర్ఎస్ బృందం పర్యటన నేపథ్యంలో కార్యకర్తలు భారీగా తరలివచ్చే అవకాశం ఉందా? సైదులు, రాజేంద్ర నగర్, కోత్వాల్గూడలో బీఆర్ఎస్ బృందం పర్యటన నేపథ్యంలో కార్యకర్తలు భారీగా తరలి వచ్చే అవకాశం ఉందా? చక్రి రాజేంద్ర నగర్, కోత్వాల్గూడలో పర్యటిస్తున్నటువంటి బీఆర్ఎస్ బృందం అక్కడ లోకల్ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎమ్మెల్యేలందరూ కూడా కేటీఆర్ ఇంటికి చేరుకున్నారు. హరీష్ రావు కూడా మరి కాసేపట్లో అక్కడ చేరుకునే అవకాశం అయితే ఉంది. సో ఇక వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఆ రాజేంద్ర నగర్ పరిధిలో ఉన్నటువంటి నాయకులు మొత్తం కూడా అక్కడికి చేరుకొని వచ్చే అవకాశం అయితే ఉంటుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ సైదులు.